ఏమైంది చెప్పే చెప్పు ముందుకురా ఏంది ఎక్కడి వాళ్ళు వస్తారు మీరు మీ సమస్య ఏంది మనిషి వచ్చి ఎవరో ఉన్నారు కాలేజీలో ఎవరో ఉన్నారు వాళ్ళ ఫోటో తీసుకుంటారు ఫోటో తీసుకున్నా అంటే ఆ తీసుకునే వ్యక్తి ఉండాలి కదా. అవును ఎందుకు పోతున్నావు నువ్వు ఏ మనిషి ఎవరు ఫోటో తీసుకున్నావు అంటే గుర్తుంది ఆయన అది దాని మనిషి అనుకొని తీసుకొచ్చినాము చేస్తే వాడు మంచోడు అయితే వాడు ఉండాలి పబ్లిక్ ఉండాలి ఫోటో పట్టుకొని దిగాలి చూసుకుంటా దొంగచాట్లోకి వచ్చి ఫోటోలు తీసుకుంటా అన్ని చేస్తుండు. అందుకని మేము ఆయన దొరకబట్టి ఆయన గురించి అడుగుదామన్నంతలో పోలీసులు వచ్చి తీసుకెళ్ళారు అలా ఖాళీ పోతున్నాం. రైట్. ఒక్కసారిగా ప్రజావాణి వద్ద కొంత అలజడి ఏర్పడింది. ఎవరైతే మా బస్తీ పేద ప్రజల ఇళ్లను ఆక్రమించుకున్నటువంటి భూ కబ్జాదారులందరికీ కూడా ఇక ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, మా యొక్క సమస్యలు తీర్చాలంటూ కూడా ఏదైతే ప్రజా దర్బార్కు వచ్చారు ప్రజావాణిలో తమ అర్జీలను వాళ్ళు పెట్టుకోవడానికి వచ్చినటువంటి సందర్భము. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరులు ఉన్నారో దానం నాగేందర్కి సంబంధించినటువంటి వ్యక్తి మమ్మల్ని భూ కబ్జాదారులందరినీ కూడా వీడియో కాల్ ద్వారా ఎవరెవరు బస్తీదారులు అర్జీ ఇవ్వడానికి వచ్చినో వాళ్ళ ఫోటోలు చూపించేటువంటి వీడియోలు తీసినటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే కొంత అలర్ట్ అయినటువంటి ఎవరైతే ఇండ్ల స్థలాలకు కబ్జా గురైనటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఒకసారి అలర్ట్ అయ్యి ఆ వ్యక్తిని పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. దాదాపుగా ఒక 500 మీటర్స్ వరకు కూడా తను పరిగెత్తున్నటువంటి సందర్భంలో పరిగెత్తి మరి అతన్ని చేసి ఇక్కడ ఉన్నటువంటి బాధితులంతా అతన్ని పట్టుకొని అతను ఎవరితో వీడియో కాల్ మాట్లాడారు, ఏ వీడియోని రికార్డ్ చేశారో చూపించాలంటూ వాళ్ళు డిమాండ్ చేశారు. సో ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యి ఆ బాధితులు ఎవరైతున్నారో ఆ వ్యక్తి ఎవరైతున్నారో అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి పంపించినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఒకసారిగా కొంత ప్రజావాణి వద్ద మాత్రం కొంత అలజడి మొదలైంది. ఒక్కసారిగా ప్రజలంతా కూడా ఆ వ్యక్తి వెనకాల పడ్డటువంటి పరిస్థితి మనమైతే చూస్తున్నాం.